ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం దగ్గర మీకు ఆ ప్లేస్లో ప్రజెంట్ మనకి ఈ రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ మధ్యలో స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. మీరు టోకెన్ ఏ రోజైతే తీసుకుంటారో మీకు దర్శనం అన్నది అదే రోజు కాకుండా తర్వాత రోజున శ్రీవారికి దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా రెండో ప్లేస్ వచ్చి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం దగ్గర కూడా మనకి తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల నుండి కూడా ఈ స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరైతే లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. మూడో ప్లేసు మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటున్నారో మీకు దివ్యదర్శన టోకెన్స్ అన్నది అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ దివ్యదర్శన టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా మీరు ఆ టోకెన్ అయితే స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి 2 ప్లేస్లలో ఏ విధంగా స్వామివారికి టోకెన్ ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అలిపిరి దగ్గర 2 రకం టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా, అంటే మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సర్వదర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రీ లైన్ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి నడిచి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన ఉండడానికి అకామిడేషన్ కనుక లేకపోతే, మీరు ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ చేసుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆ ప్లేస్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని మీరు ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీకు 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ప్రధానంగా ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ర్యాండమ్గా రూమ్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేదో లేదా సడన్గా ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఇది బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుందండి. రాంబకీచ దగ్గర నుండి సుమారుగా 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. మీరు అక్కడ వెహికల్ ఎక్కినట్లయితే సిఆర్ఓ ఆఫీస్ అంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరైతే రూమ్ తీసుకొచ్చండి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు కూడా సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించిన తర్వాత మీకు 3 నిమిషాల నుండి 5 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా లేదా ఆఫ్లైన్లో రూమ్ కోసం వెళ్తున్నా కూడా మీరు ప్రధానంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అదేవిధంగా ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏఆర్పి కౌంటర్ దగ్గర ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి, డోనర్స్కి, అదేవిధంగా వీఐపీ కోటాలో వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అన్న మీకు ఏఆర్పి కౌంటర్ దగ్గర మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఎవరైతే 1 ఇయర్ లోపున్న సంటిపిల్ల తల్లిదండ్రులకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మీరు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న శుభ్దు ఎంట్రీ ద్వారా మీరు ఫ్రీగా శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది.
అంటే శుభదం అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి. అంటే ఒకవైపు శ్రీవారి యొక్క పుష్కరణ ఉంటే మరొక వైపు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి మండపం ఉంటుంది కదండి. అక్కడ నుంచి మీరు వెళితే శుభదం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 1 ఇయర్ లోపున్న చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా చంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీకు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్, అది లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బేబీకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా కూడా వాళ్ళ ఆధార్ కార్డు తోటి మీరు శుభదం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బందికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించి దాన్ని వెరిఫై చేసిన తర్వాత మీకైతే శుభదం ఎంట్రీ ద్వారా తిరుమల శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. మీకు ఇంచుమించుగా 1 గంట నుండి 2 గంటల లోపే శ్రీవారి యొక్క దర్శనం అన్నది చాలా ఫాస్ట్గా అవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొకసారి టైం చెప్తున్నానండి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అదేవిధంగా కొన్ని స్పెషల్ డేస్లో కూడా ఈ శుభదం ద్వారా వెళ్ళడానికి దర్శనం కూడా టీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకుని తిరుమల శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయిన తర్వాత కేవలం ₹120 తిరుమల కొండపైన 7 ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా తీర్థాలను కూడా మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది కేవలం ₹120 టూర్ ప్యాకేజీ తోటి ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తిరుమల కొండపైన ఏపీఎస్ఆర్టీసీ వారు కేవలం ₹120 టూర్ ప్యాకేజీ తోటి మనకి ఈ 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా తీసుకురావడం జరుగుతుందండి. అది 1 శ్రీవారి పాదాలు, 2 శిలాతోరణం, 3 చక్రతీర్థం, 4 పాప వినాశనం, 5 ఆకాశగంగా, 6 జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, 7 వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా మనం తిరిగి చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా తిరుమల కొండపైన ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాకపోతే వాళ్ళు కొంచెం రేట్ అయితే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందండి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా బేరవాడుకొని మీరు వెహికల్ అరేంజ్ చేసుకుని 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా తిరుమల కొండపైన మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.